మానవ సంబంధాలలో ఎన్ని రకాల అనుబంధాలు ఉన్నా అవి ఏదో ఒక ప్రయోజనం నిమిత్తం వస్తాయి, ప్రయోజనం కోసమే ఉంటాయి, ప్రయోజనం తీరగానే తెగిపోతాయి. యాజ్ఞవల్క్య మహర్షి మైత్రేయి అని తన భార్యకు చెబుతాడు. ఆయన సన్యాసం పుచ్చుకుందుకు నిర్ణయించుకొని ఆస్తిపాస్తులు ఏమున్నాయో అవన్నీ భార్యకు అప్పగించేసి వెళ్ళిపోదామని చూస్తుంటే ఆ భార్య మైత్రేయి ఉంటుంది, ఇన్ని ఆస్తిపాస్తులని, ఇంత ఆశ్రమాన్ని, ఇంత పేరు ప్రతిష్టలని అన్నింటినీ వదిలేసి వెళ్ళిపోతున్నారు అంటే మీరు వెళ్ళి సాధించేదేదో ఇంతకంటే గొప్పది కదా, నాకు అదే ఇవ్వండి, ఇదేందుకు అంటుంది ఆవిడ. అంత యోగ్యురాలు మైత్రేయి అండి. గార్గి మైత్రేయి అని మన సంస్కృతిలో చాలా ఉన్నతంగా చెప్పుకోవలసిన మహిళలు. వారు ఋషులలాగే వేదమంత్రాలు దర్శించారు. విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, యాజ్ఞవల్క్యుడు ఎంత గొప్పవాళ్ళో గార్గి మైత్రేయి అంత గొప్పవాడు. మంత్ర దర్శనం విషయంలో కానీ, మంత్రోపదేశం విషయంలో కానీ, మంత్ర సాధన విషయంలో కానీ స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి భేదము లేదు. మీరు ఎవరు చెప్పినా నమ్మక్కలేదు. స్త్రీలందరూ మంత్రజపం చేయొచ్చు, మంత్రోపదేశం కూడా చేయొచ్చు. కుంతీదేవి స్వయంగా మంత్రజపం చేసి సూర్యుడిని ప్రత్యక్షం చేసుకుంది. మళ్ళీ కుంతీదేవి మళ్ళీ మాద్రికి మంత్రోపదేశం చేసింది. అంచేతన వారికి మంత్రోపదేశం లేదు, వీరికి మంత్రోపదేశం లేదు. ఈ యోగ్యతల గురించి అనవసరంగా అహంకారాలతో పెట్టుకున్నవో తప్పితే వేరే విషయాలు కావు. అయితే తీసుకునేటప్పుడు దాని బాధ్యత దానికి ఉంటుంది. మనం ఏదో తీసుకున్నామన్న హక్కు ప్రకారమైనా సరిపోవాలి, దాని పద్ధతి ప్రకారం చేయాలంటే చెయ్యాలి కదా. ఆ మైత్రేయి ఏ పరమార్థాన్ని సేవించడానికి మీరు వెడుతున్నారో దాని గురించి చెప్పండి నాకు, ఈ ఊరికే ఈ ఆశ్రమం, ఆస్తిపాస్తులు ఇవన్నీ నాకెందుకు అంటే, నీకు ఆర్థికంగా ఏం లోటు లేకుండా చేస్తున్నాను కదా, నీ బతుకేదో నువ్వు బతకచ్చు కదా, ఎందుకు అన్నాడు ఆయన. ఎందుకంటే ఆయనకున్నంత జ్ఞాన వైరాగ్యాలు ఆవిడికి లేవని ఆయన అభిప్రాయం. మళ్ళీ అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఏముండవు, పిల్లలు మనవాళ్ళు బారసాలట. నిన్నే ఫోన్ చేశాడు కొడుకు, ఒకసారి వెళ్ళి చూసొద్దామంటే ఇక సన్యాసం అనవసరం ఇంకా అలా అంటుందేమో ఆయన చెప్పేసి నీకేం లోటు లేకుండా నేను అన్నీ ఇచ్చేస్తున్నాను. ఆయనకి కాత్యాయని అని వేరే భార్య ఉంది. ఇద్దరు ఆయన్ని కోరి చేసుకున్న వాళ్ళే, ఆయన చేసుకోలేదు, వాళ్ళే చేసుకున్నారు. అంత జ్ఞాన సంపన్నుడు. వారు ఇష్టపడ్డారు. సరే ఇద్దరికి ఇచ్చేసాడు సమానంగా, మీరు చూసుకోండి హాయిగా అన్నాడు. కాత్యాయని పాపం సరేనండి అని చెప్పి సర్దేసుకుంది. ఆవిడకి అది కావాలి. పోన్లండి ఇక మీ అంత జ్ఞానం నాకు లేదు, ఏదో సర్దేసుకుందాం, కోడలు ఇంకా నీళ్ళు వేసుకుందాం, మొన్న నేను మనవాడికి అంటాను ఉంటాం చూడాలి కదా అని ఏదో అంతే. మైత్రేయి అలా కాదు. మీరు ఏదో ఇవన్నీ కాదనుకుని మీరు పెడుతున్నారంటే తపస్సుకి అదేదో ఇంతకంటే గొప్పది కదా, నాకు అదే కావాలంతే. ఎందుకు అన్నిటికంటే ఇది గొప్పది ఆ జ్ఞానం అంటే అప్పుడు చెబుతాడు మైత్రేయుడు, యాజ్ఞవల్క్యుడు. నవారే మైత్రేయి పత్యుః కామాయ పతిః ప్రయో భవతి, ఆత్మనస్తు కామాయ పతిః ప్రయో భవతి. నవారే మైత్రేయి జాయాయై కామాయ జాయా ప్రియా భవతి, ఆత్మనస్తు కామాయ జాయా ప్రియా భవతి. నవారే మైత్రేయి పుత్రస్య కామాయ పుత్రః ప్రయో భవతి, ఆత్మనస్తు కామాయ పుత్రః ప్రయో భవతి. నవారే మైత్రేయి విత్తస్య కామాయ విత్తం ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ విత్తం ప్రియం భవతి. నవారే మైత్రేయి సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. మైత్రేయి ఆత్మావా ఆత్మా ఖల్వరే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్యః అని స్పష్టంగా చెబుతాడు. అందుకోసం వెళ్ళిపోతున్నాను నేను. మీ మీద ఏదో కోపం వల్ల, ద్వేషం వల్ల, మరో దాని వల్ల కాదు. ఏ మనిషి అయినా మరో మనిషిని ఎందుకు ప్రేమిస్తున్నాడో నిశ్చితంగా ఆలోచించండి. నాకు వారంటే ప్రేమ, వీరంటే ప్రేమ అని డొల్లు కబుర్లు చెప్పడం కాదు. మా పిల్లాళ్ళు ఏందే నేను ఉండలేనండి అంటే అది పిల్లాడి మీద ప్రేమ కాదమ్మా, నీ బలహీనత. అది పాయింట్. కొత్తగా కాలేజీలో జరగానే ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించి నీవు లేక నేను లేను అనగానే ఈ అమ్మాయి పరిపడుతుంది. ఎందుకంటే వెర్రిమోహం లేదు ప్రపంచంలో. 25 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రులను మర్చిపోయేవాడు నీవు లేక నేను లేను అంటున్నాడు. రేపు ఈ అమ్మాయి ఇంకో అమ్మాయి కనపడగానే ఈ అమ్మాయిని అండో, ఇది ఆలోచించుకోవాలి. కానీ ఈ అమ్మాయిలు, అబ్బాయిలు ఆ వయస్సులో టీనేజ్లో ఉండేవాళ్ళు వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఎవడైనా ఇష్టంగా మాట్లాడితే చాలు, ఇంకంతే అయిపోయినట్టే లెక్క. మా నాన్న ఎప్పుడు ఇలా అనలేదు. ఎందుకంటాడమ్మా ఆయన తండ్రి,
వీడెవడో లోపరగాడు, వీడు అంటాడు, ఆయన ఎందుకంటాడు? ఆయన బాధ్యత వేరు, వీడు వ్యవహారం వేరు. అదే చెబుతున్నాడు మైత్రేయుడు సరిగ్గా. భార్య భర్తని ప్రేమిస్తోంది అంటే భర్త మీద ప్రేమ కాదు, తన మీద ప్రేమే, తనకు ఆయనతో ఉండే అనుబంధమే. అది డబ్బు కావచ్చు, అధికారం కావచ్చు, ఆశ్రయం కావచ్చు, లేదు ఆయన లేనిదే ఉండలేని తనం కావచ్చు. అది కూడా వారికి సంబంధించిందే తప్ప భర్తకి సంబంధించింది కాదు. డబ్బు కోసం ప్రేమిస్తే డబ్బులు పోగానే వదిలేస్తారు. లేదు నేను మీరు లేనిదే ఉండలేను అంటే ఆయన లేనిదే కూడా ఉండగలిగిన పరిస్థితి స్వతంత్రంగా ఏర్పడితే తేడా వచ్చేస్తుంది, అనుమానం వెళ్ళా. కేవలం భార్యలనే అనలేదు, ఆయన భర్తలను కూడా అన్నాడు. నవారే మైత్రేయ జాయ జై కామాయ జాయ ప్రియా భవతి, ఆత్మనస్తు కామాయ జాయ ప్రియా భవతి. మా ఆవిడంటే నాకు పంచప్రాణాలు. ఎందుకంటే పంచప్రాణాలు వండి పెడుతున్నారు కాబట్టి, సమస్త సేవలు చేస్తున్నారు కాబట్టి, అనుకూలంగా ఉంటున్నారు కాబట్టి, పతివ్రతలై ఉంటున్నారు కాబట్టి. ఇందులో ఏదైనా తేడా వస్తే ఇప్పుడు ప్రేమిస్తాడా? ఆ ఆడాడు మారిపోయారండి, ఈ మధ్యన బాగా ఎక్కిపోయింది అంటాడు. ఏం ఎక్కిపోయింది? నీకు వ్యతిరేకమైతే ఎక్కిపోయినట్టేనా? నీకు అనుకూలంగా ఉంటే వాడు గొప్పవాళ్ళ, నీకు వ్యతిరేకంగా ఉంటే వాడు వ్యతిరేకమేనా? ఇంకా అంటే మనం అన్నీ మనకు అనుకూలంగానే మాట్లాడుతున్నాం. పుత్రుల్ని ప్రేమించడమేనా అంతే, పుత్రికల్ని ప్రేమించడమేనా అంతే. మా అబ్బాయి అంటే నాకు పంచప్రాణాలు అంటున్నాడంటే వాడు వ్యతిరేకమైన పని చేసినా నువ్వు ప్రేమించగలవా? అప్పుడు వెంటనే ద్వేషిస్తామండి, వంశ ప్రతిష్ట పాడైందంటాం, పరువు హత్యలు కూడా చేసేస్తాం, అనుమానం వెళ్ళా. పరువు హత్యలే, వెళ్ళి అడ్డంగా నరికేయడమే కొడుకునే అల్లుడిని. ఎంత దారుణాలు జరుగుతున్నాయండి ప్రపంచంలో. వాళ్ళు ఎవరో ప్రేమించుకోనండి, ఏదో ఏడవనండి. తల్లిదండ్రులకు అంత కక్ష ఎందుకండి? దయచేసి ఆలోచించండి పెద్దలు, ఎన్ని జరుగుతున్నాయో పత్రికలు. పరువు హత్య ఏమిటండి? ఆ పరువు అనేది ఒక మిథ్య అమ్మ, నిజానికి మిథ్య. ఎవ్వరూ మన ఇంట్లో ఎవరైనా కులాంతరం చేసుకున్నా, మతాంతరం చేసుకున్నా, ఇంకేది చేసుకున్నా మనల్ని నిలబెట్టి ఎవరూ ప్రశ్నించరు. నేను కూడా 2 కొడుకుల తండ్రిగానే చెబుతున్నాను బాధ్యతగా. మనల్ని నిలబెట్టి ఎవరు ప్రశ్నించరండి. అంత పరువు పోయేది ఏం లేదండి అందులో. మనం ఒకవేళ దానివల్ల నష్టాలు ఉంటాయంటే చెప్పొచ్చు, తప్పేం లేదు, నష్టాలు ఉంటాయి నిజంగానే. కులాచార సంప్రదాయాలు వేరు, ఎవరు కులాచార సంప్రదాయాలు వారికి ఉంటాయి. వారు ఏదో రకరకాల పెళ్ళిళ్ళు చేసుకుంటే అవన్నీ కుదిరిపోతాయా? కానీ వాళ్ళ వయస్సులో 25 ఏళ్ల లోపైతే వేరే విషయం అండి. 25 ఏళ్ళు దాటిన వాడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాడు స్వతంత్ర బాధ్యతలో ఉండి ఓ నిర్ణయం తీసుకుంటే చెప్పగలిగింది చెప్పడం, లేనప్పుడు అమ్మా నమస్కారం, నీ దారి నువ్వు చూసుకో, మాకు ఇష్టం లేదు, మా ఇంటికి రావద్దు, అంతే. అంతవరకు తల్లిదండ్రులకు స్వేచ్ఛ ఉంది, హక్కు కూడా ఉంది. వారి భావాలు వారుకున్నప్పుడు వీరి భావాలు వీరుకుంటాయి. అంతేగాని ఇష్టం వచ్చిన పెళ్ళిళ్ళు చేసేసుకుని వెళ్ళిపోయే తర్వాత గర్భం ధరించాక అమ్మా కొంచెం నొప్పిగా ఉందమ్మా, ఈ కుదరదమ్మా వ్యవహారం. ఇది ఆ నొప్పి మొగుడితో చెప్పుకో. మళ్ళీ ఈ తల్లికి అరిగిపోతుంది వెంటనే, అయ్యో 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 పిల్లకి నొప్పి. మరి అదేనమ్మా వ్యవహారం. అదే చెబుతున్నాడు మా యాజ్ఞవల్కుడు ఇక్కడ. మనుషులు ఎవరిని ప్రేమించినా, ఏ అనుబంధాలున్నా వారి స్వార్థాలు ఉన్నాయి. మన పిల్లలు మన కులానికో, మన మతానికో, మన ఐశ్వర్యానికో తగిన పని చెయ్యకపోతే ప్రతిష్ట పాడైంది అని మనం బాధపడుతున్నాము అంటే మనం వాళ్ళని దేనికోసం ప్రేమిస్తున్నాం? ప్రతిష్ట కోసం ప్రేమిస్తున్నాం. అలాగే వాళ్ళు మా అమ్మ నాకు దైవం, మా నాన్న అంతకంటే దైవం అని చెప్పి రోల్ మోడలు, గాడ్ ఫాదరు ఇవన్నీ మాట్లాడి ఎవడో కాలేజీలో కుర్రాడ పరిచయం కాగానే లేదా ఒక అమ్మాయి పరిచయం కానీ ఇక వాళ్ళే సర్వస్వం అని మాట్లాడుతున్నారు అంటే ఆ వయస్సులో ఆ కోరిక కలిగే వరకు మనం కనపడడం, ఆ కోరిక కలగగానే మనం పనికి రాకుండా పోయాం. అంచేత తండ్రి కొడుకుని ప్రేమించినా, కొడుకు తండ్రిని ప్రేమించినా, ప్రపంచంలో ఎవరిని ప్రేమించినా ప్రేమ అనేది ఒక మిథ్య. శ్రీకృష్ణుడు చెప్పిందే సరైన ప్రేమ. నిన్న ఏకాదశి స్కంధంలో ఆయన ఏమన్నాడో చెప్పాను నేను. అందరినీ ప్రేమించుము, ఎవరిని ఎందు ఆసక్తి చూపించకము అన్నాడు. అదే నిజమైన ప్రేమ. మన బాధ్యతగా పిల్లల పట్ల కానీ, భార్య పట్ల కానీ, భర్త పట్ల కానీ, యావత్తు సమాజం పట్ల కానీ ఏం చెయ్యాలో అది చెయ్యాలి. మళ్ళీ దాని నుంచి ఏదో ఆశించడం, దాని మీద పెద్ద ఆసక్తి, అనుకున్న ప్రకారం జరగలేదన్నాం, ఇంత కష్టపడినా సరే నాకేం రాలేదన్నాం, అది కుదరదండి. అంచేత నిజమైనటువంటి ప్రేమ మనం భూతముల మీద, సర్వజీవరాశి మీద చూపించాలంటే యాజ్ఞవల్కుడు చెబుతున్నాడు ఉపాయం. ఆత్మా ఖల్వరే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిదిధ్యాసితవ్యః ఆత్మని ఖల్వరే విజ్ఞాతే. ఒక్క ఆత్మజ్ఞానం అనేది మనిషి పొందగలిగితే నేనెవరు అని ఆలోచించి తానెవరో తెలుసుకోగలిగితే సరిపోతుంది. అదే వినదగినది శ్రోతవ్య, అదే ద్రష్టవ్య చూడదగినది, అదే మంతవ్య మననం చేయదగినది, అదే నిధిధ్యాసితవ్య సంపూర్ణ ధ్యానం చేయదగింది ఒక్క ఆత్మ పదార్థం ఒక్కటే. నాగరికత పేరు మీద మొత్తం నాశనం చేసుకుంటున్నాం మనం.
కానీ ఇవి ఏవీ లేని కాలంలోనే పిల్లలు ఎలా చెడిపోతాడో శ్రీనాథుడు చెప్పాడు. ఆయన 15వ శతాబ్దపు కవి శ్రీనాథుడు. అంటే మీరు పాఠాల్లో కూడా ఎక్కడైనా వినుంటారు. కవి సార్వభౌమ శ్రీనాథుడు. కాశీఖండం, భీమఖండం, హరవిలాసం, శివరాత్రి మహాత్మ్యం, శృంగార నైషధం లాంటి అద్భుతమైన కావ్యాలు రాసిన మహాకవి. ఆ కాలంలో ఫోన్లు లేవు కదా, కనీసం ల్యాండ్ ఫోన్ కూడా లేదు కదా, టీవీ లేదు, రేడియో కూడా లేదమ్మా. 15వ శతాబ్దంలో ఏముంటాయి? 2 ఎడ్ల బళ్ళు, 1 ఎద్దు బళ్ళు. ఆ రోజుల్లోనే పిల్లలు చెడిపోయారు. గుణనిధి అని ఒకడు ఉంటాడు, అందులో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. తండ్రి వేద పండితుడు, రాజాస్థానంలో పండితుడు. కానీ ఆయన రాజాస్థానం వ్యవహారాల్లో పడి కొడుకును పట్టించుకోవడం మానేశాడు. ఇప్పుడు కూడా చాలామంది తల్లిదండ్రులు అంతే, రాజకీయాల్లో ఉంటారు, మహిళా సంఘాల్లో ఉంటారు. ఇప్పుడు ఏమీ లేకపోయినా మొత్తం స్మార్ట్ ఫోన్లో ఉంటున్నారు. వాళ్ళు కూడా అమ్మకో ఫోను, నాన్నకో ఫోను. ఎవరు గొడవల్లో వాళ్ళు. పిల్లల్ని పట్టించుకునే స్థితి లేదండి ఇప్పుడు వేళ. అందుకని వీళ్ళు ఏమంటున్నారు, వీళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదు అనకుండా వీళ్ళకో ఫోన్ కోరు బారేశారు గొడవ లేకుండా. నీ ఫోన్ నువ్వు ఉండు, నా ఫోన్ నేనుంటా. అంటే తల్లి పిల్లతో మాట్లాడాలంటే ఐ వాంట్ టు టాక్ విత్ యూ, నువ్వు మెసేజ్ పెట్టాలి. ఆర్ యూ ఫ్రీ అంటాను. ఎదురుగా పిలిచి మాట్లాడడానికి ఐఎమ్ బిజీ మమ్మీ, వై ఆర్ యూ క్యాంట్ యూ పుట్ ఏ మెసేజ్ అంతే. అంటే మెసేజ్ పెట్టి అనుమతి తీసుకుని మాట్లాడాలి. ఇలా ఉన్నాయి మానవ సంబంధాలు. మా కాలంలోనే ఇలా ఉంటే రేపు మీకు పెళ్ళిళ్ళై పిల్లలు కాక మీ పిల్లలతో మీకు ఎలా ఉంటాయో ఆలోచించండి. ఈ భయంకరమైన శిక్ష అప్పుడు పడితే అప్పుడు అర్థమవుతుంది. ఇదేమి సమాజం, ఇదేం మానవత్వం, ఇదేం కుటుంబం. తల్లి పిల్లలు మాట్లాడుకోరు, తండ్రి కొడుకు మాట్లాడుకోరు. ఏమిటిది? ఈ ఫోన్లు పట్టు కూర్చోవడం ఏంటి? ఎక్కడ పడితే అక్కడ ఏం జరుగుతుందో లేకుండా. ఇవేవీ లేని రోజుల్లోనే పిల్లలు ఈ వయస్సులో సరిగ్గా మీరు 10వ తరగతి ఇంటర్మీడియట్ అంటే ఇక్కడ 14 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వయస్సులోపు ఉంటారు అంతే కదండి సుమారుగా. అంతకు మించి ఉండే అవకాశాలు లేవు. 14 నుంచి 16 పోనీ 17 మహా అయితే. ఈ వయస్సు ఎలాంటిదంటే మనం జాగ్రత్తగా ఉండాల్సిన వయస్సు ఇది. అవినయ నిధానమగుని నవయౌవన శైశవమున నడిమి వయస్సునన్ కవిసిన వ్యసనోద్రేకంబు అవగాఢము దీని మానుమయ్య కుమార అనే గుణనిధికి తల్లి ఉపదేశం చేస్తుంది. వాడు పండితుల ఇంట్లో పుట్టి చదువుకోకుండా పేకాట ఆడి, ఆ పేకాట కోసం అప్పులు చేసి బాకీలు పడి దానికి డబ్బు లేక ఇంట్లో వస్తువులు పట్టుకెళ్ళి తాకట్టు పెట్టేస్తాడు. చివరికి చెంబులు గ్లాసులు కూడా మరి ఏం లేవు ఇంట్లో, ఏం చేస్తాం అని పెట్టేశాడు. ఈ తల్లి ఏం చేసింది, పిల్లాడి మీద ప్రేమతోటి భర్తకి చెప్పకుండా దాచిపెట్టింది. అవన్నీ కొట్టేస్తాడని, ఆయన కోపిష్టి కొట్టేస్తాడేమో అని ఆయనకి చెప్పేసి ఉంటే బాగుండేది. చెప్పలేదు, దాచిపెట్టింది. ఆ దాచిపెట్టి ఒకరోజు కొడుకును కూర్చోబెట్టి ఆవిడ ఉపదేశం చేస్తూ, నాయనా చెడిపోతున్నావురా, దెబ్బతింటావు, మీ నాన్నకి చెబితే నన్ను కూడా శిక్షిస్తారా, ఇద్దరిని ఇంట్లోంచి గెంటేస్తారా, నువ్వు నీ కొడుకును పాడు చేసావంటారా, నన్ను పుత్ర ప్రేమతో చెబుతున్నాను నాయన, కాస్త నా మాట విను అంటే, ఏమిటమ్మా వినేది అన్నాడు. అప్పుడు చెబుతోంది ఆ తల్లి, అవినయ నిధానమగుని నవయౌవన శైశవమున నడి మీ వయస్సునని. మీ వయస్సు గమనించండి, 10వ తరగతే కదా, అంటే 14 కదండి వయస్సు. 14 కంప్లీటెడ్. వయస్సు ఎప్పుడు ఎలా చెప్పాలి అంటే నడుస్తున్న వయస్సు చెప్పకూడదండి, కంప్లీట్ అయిన వయస్సు చెప్పాలి. నీకు ఎంత వయస్సు అంటే 14, 10వ తరగతి వాళ్ళు చెప్పాల్సింది అంతే. ఇంటర్మీడియట్ వాళ్ళు 15, ఫస్ట్ ఇయర్ వాళ్ళు, సెకండ్ ఇయర్ వాళ్ళు 16, అంటే 16 కంప్లీటెడ్, 15 కంప్లీటెడ్. నా వయస్సు ఎంత అంటే 60 కంప్లీటెడ్. మన సెప్టెంబర్ 10వ తారీఖుతో నా కంప్లీట్ అయింది అంతే చెప్పాలి. 61 నడుస్తుంది అంటే ఎవరికి ఇది ఎంతకాలం నడుస్తుంది, ఇంకో నెలలో పుట్టినరోజు రావచ్చు, అది సమస్య కాదు. ఎప్పుడు వయస్సు పూర్తయిన సంవత్సరాల్లో చెప్పాలి. మీకు పరీక్షల్లో ఎక్కడైనా మీ వయస్సు ఎంతో పేర్కొనండి అంటే 14 సంవత్సరాల 3 నెలలు 6 నెలలు అని చెప్పకూడదు. 14 అంటే చాలు, అంతే, కంప్లీట్ అయింది చెప్పు. రేపు నీ పుట్టినరోజు అన్నా కూడా ఇవాళ నీ వయస్సు 14, రేపటి నుంచి 15, అది వేరే విషయం. రేపు పుట్టినరోజు అయినా సరే దగ్గరికి వచ్చింది కదా అని చెప్పకూడదు, ఇవాళ 14 అంతే. రేపు పుట్టినరోజు వచ్చింది కూడా రేపటి నుంచి 15. సరిగ్గా ఈ టీనేజ్ 14 కదండి, అంతకుముందే 13, 12 కూడా కాదు, 13, 14, 15, 16, 17, 18, 19 అని టీన్లే. దీనే టీనేజ్ అంటారు. మన తెలుగులో దీన్ని నవయౌవన శైశవం అంటారు. శైశవం అంటే శిశు దశ, చిన్నపిల్లాడు, ఉయ్యాల్లో పిల్లాడు, ఆడుకునే పిల్లాడు, పాకే పిల్లాడు, కాస్త అడుగులు నేర్చిన పిల్లాడు. వాళ్ళకి ఇబ్బంది లేదండి, వాళ్ళు తల్లిదండ్రులకు భయపడతారు. అనగానే అప్పటికే లాగు తడిసిపోయి ఉంటుంది వాడికి.
వింటాడు. కానీ మీ వయస్సు ఎలాంటిది అంటే 14 ఏళ్ళు వయస్సు వచ్చిన తర్వాత అదుపులో పెట్టడం చాలా కష్టం. అందుకే నిర్వాహకులు మీతోనే సభ పెట్టారు, మళ్ళీ తల్లిదండ్రులతో పెట్టలేదు. నేను వాళ్ళకి ఏం చెప్పినా ఉపయోగం లేదు. ఈ వయసులో 14 నుంచి 17 వరకు అదుపులో పెట్టచ్చు పెట్టకూడదు అనే కంగారులో ఉంటుంది పరిస్థితి. కొన్ని వింటారు, కొన్ని వినరు. అడోలసెంట్ ఏజ్ అంటారు ఇంగ్లీష్లో కూడా దీన్ని. తెలుగులో దీన్ని నవయౌవన శైశవం అన్నాడు. అంటే శిశువు అంటే శిశువు కాదు, యువకుడు అంటే యువకుడు కాదు, ఏది కాదు, రెండు కాదు. మీరు యువకులు అంటే కాదండి, 20 ఏళ్ళు దాటితేనే యువకులమ్మ. 16 ఏళ్ళకి 17 ఏళ్ళకి యువకులు అనడానికి వీల్లేదు. 20 ఏళ్ళు దాటితేనే యువకులు, 20 ఏళ్ల లోపు. అలాగని చిన్నపిల్లలు అనడానికి వీల్లేదండి. మీకు 14-15 ఏళ్ళు దాటాయి, చిన్నపిల్లలు ఎలా అవుతారు? ఏదో ప్రాథమిక పాఠశాలలో ఉంటే చిన్నపిల్లలు. మీరు చిన్నపిల్లలు కాదు, యువకులు కాదు. ఈ మధ్య వయస్సుని ఏమంటారు అంటే నవయౌవన శైశవమున నడిమి వయస్సునన్. దాది శ్రీనాథుడు యొక్క ప్రయోగం. దీన్ని నవయౌవన శైశవం అంటే బాల్యం వదలలేదు, యవ్వనం ఇంకా రాలేదు, అది విషయం అన్నమాట. బాల్యం వదలలేదు, యవ్వనం ఇంకా రాలేదు. మనం ఓ తరగతి 9వ తరగతి పూర్తి చేసామండి, 10వ తరగతి క్లాసులు ఇంకా మొదలవ్వలేదు, మీరు వెళ్ళలేదు. ఇంటి దగ్గర వేసవకాలం సెలవులకు ఉన్నారు. మీరు ఏం చదువుతున్నారంటే ఏం చెప్తారు? మనం 9 అని చెప్పమండి, చాలా తెలివైన వాళ్ళం. 10th అంటాం, ఒకటి ముందే చెబుతాం. 9th చదివి. ఇందాక వయస్సుకి ఏం చెప్పాను నిబంధన, ఏది పూర్తయిందో అది కదా. అంటే నువ్వు 9 పూర్తయ్యాక వేసవకాలం సెలవుల్లో ఏం చదివావంటే 9th చెప్పాలి, 10th చెప్పకూడదు. కానీ మనకి సరదా, ఒకటి ముందు చెప్పుకోవడం సరదా. అందుకని 10th, వీలైతే ఇంటర్మీడియట్ కూడా అంటాం. తర్వాత చదువుతాం కదా అంటాం. తర్వాత చదువుతావా? సహజంగా అలా అంటామండి ఖచ్చితంగా. అదే ఏదైనా 10వ తరగతి ఫెయిల్ అయిన వాడిని మీరు అడగండి, ఏమయ్యా నువ్వేం చదువుతున్నావు అంటే 10th అంటాడు. చెప్పడం ఫెయిల్ అయ్యాడు కదా, తప్పాడు. 10th అంటాడు, చెప్ప నాన్న చెప్పాలి. తప్పాడు, తప్పే కదా అంటే నిన్ను చెప్పమాలి రేటు అంటాడు. తప్పినవాడు చెప్పడండి. పైగా ఏమంటాడు, చెప్పవలసి వస్తే ఏమంటాడు తెలుసా? 10thలో ఓ సబ్జెక్ట్ ఉండిపోయింది అంటే, ఉండిపోవడం ఏంటి? నువ్వు ఉంచితే ఉండిపోయింది, అది ఉండిపోయిందా? గొప్ప స్టైల్గా చెప్తారండి చెప్పడం. అది ఉండిపోయింది అంటే ఈయన మహావేగంతో పరిగెడుతూ ఉంటే ఈయన వేగాన్ని అందుకోలేక వెనకాల ఉండిపోయింది, అది మ్యాథ్స్. అదే ఉండిపోవడం ఏంటి? నేను లెక్కల్లో ఫెయిల్ అయ్యా, నేను 10th క్లాస్ ఫెయిల్ అయ్యా అని చెప్పనండి. మనకే ఒక అంతఃకరమైన అహంకారం ఏంటంటే అంతర్గతంగా ఓటమిని ఒప్పుకోం. మనం ఓటమిని ఒప్పుకోం. గెలుపు అయితే మాత్రం ఇంకా పొందకుండానే చెప్పేస్తాం. ఇంకా 10thలోకి వెళ్ళకుండానే 10th అంటాం. ఒకవేళ 10th ఫెయిల్ అయితే మాత్రం అది ఉండిపోయింది అంటే దానికి ఇష్టం లేక ఉండిపోయిందా? ఇంకా మీకంటే తెలివైన వాడు ఉన్నాడు ఒకడు, వాడు 10th క్లాస్ 5 సార్లు ఫెయిల్ అయ్యాడు. 5 సార్లు అడిగితే చదువుతున్నాడు మళ్ళీ. అత్తమాన అదే ఇంకా మళ్ళీ సెప్టెంబర్ మార్చి రాస్తున్నాడు పరీక్షలు అలాగే. కానీ మనిషి మాత్రం బాగా పొడుగ్గా అయ్యాడు. మనిషి ఎదుగుతాడు కదా. ఓసారి అందరూ అడుగుతుంటే ఏం చదువుతున్నాడో వాడికి అవమానంగా ఉంది చెప్పుకోవడం, అంతే కదా. అబద్ధం ఆడకూడదు, మరి ఏదో చెప్పాలి కదా అని ఓ పథకం వేసాడు. తెలివితేటలున్నాయి. ఏం చెప్పాడు తెలుసు? ఎవరో అడిగట్టే నువ్వేం చదువుతున్నావు అంటే ఎంఏ అన్నాడు. ఎంఏ ఏంటి? 10th క్లాస్ ఫెయిల్ అయిన వాడు ఎంఏ అంటాడా అనేసాడు. ఎంఏ అన్నాడు. వాడు అవతల వాడు ఏమనుకున్నాడు? పొరుగురు వాడు నిజమే అనుకున్నాడు. ఎంఏనా వెళ్ళేవాడు సంతోషాన్ని వెళ్ళిపోయాడు. పక్క ఫ్రెండ్ ఉంటాడు కదా, వాడు ఏరా ఏంట్రా నువ్వు 10th ఫెయిల్ అయ్యో ఎంఏ అంటావేటి అంటే వాడు అన్నాడు ఎంఏ అంటే ఏంటన్నాడు. ఎంఏ అంటే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్. అది కాదు, మన దృష్టిలో ఎంఏ అంటే మళ్ళీ అదే. తెలుగులో చెప్పకూడదా? మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అంటావేటి? మా తణుకు భాష ఇలాగే ఉంటుంది. ఇది పాగోజీ ఇంతే, మళ్ళీ అదే. అది వాడు ఉద్దేశం అండి. అందుకని ఎంఏ అంటే మళ్ళీ అదే అంటే అదే 10th. ఎన్నేళ్ళైనా అదే. అంటే 10th క్లాస్ తప్పిన వాడు ఎంఏ అని చెప్పుకోవచ్చు. మన జీవితంలో మన వ్యక్తిగత జీవితంలో మనం తెలియకుండానే చేస్తున్న పొరపాటు ఏమిటి అంటే ఏదైనా గెలుపు ఉంటే దాన్ని ముందే అందేసుకుంటాం. మనం ఓటమి ఏదైనా ఉంటే పక్కకి తప్పించేస్తాం. కానీ నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. 300 అష్టావధానాలు, 10 శతావధానాలు, సహస్రావధానం చేసి ఇవాళ ప్రపంచంలో 18 దేశాలు ఒక్కోటి 10 సార్లు తిరిగేశాను నేను. కానీ ఇంత ప్రతిభ కలిగిన వ్యక్తిని నేను 10th క్లాస్ ఓసారి తప్పాను, నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. 2వసారి నేను పాస్ అయ్యాను. నా తల్లిదండ్రులు నన్ను కొట్టలేదు, తిట్టలేదు. మా అమ్మ అయితే పోన్లే ఎరా నాయన అంటే ఏమైనా చేసుకుంటావేమో అని బెంగ. అప్పట్లో అటువంటివి ఏం లేవు. కానీ ఒరే బాధపడకరా, 2 ముద్దలు తినరా, ఏదో చదువు అదే వస్తుంది లేరా, లేకపోతే వ్యవసాయం చేసుకుంది కానీ అంది తప్ప మా అమ్మ అసలు తిట్ల. మా నాన్నగారు కూడా ఏదో ఓ రోజు పాపం తండ్రి కదండి కొంచెం బెంగ. పైగా మా ఇంట్లో 5 అన్నదమ్ములు ఉంటే ఎవ్వరూ ఫెయిల్ అవ్వాలి, నేను ఒక్కనే ఫెయిల్ అయ్యా. అందరూ మొదటిసారే పాస్ అయ్యారు 10th. కాశీపాడని తాడేపల్లిగూడెం పక్కన ఉంది మూర్తిరాజు గారి బడి, కెనడీ హై స్కూల్, అందులో చదువుకున్న ఇవాళ జిల్లా పరిషత్ అయింది, అందులో చదువుకున్నాను. 10th ఫెయిల్ అయ్యాను నేను.
మా నాన్నగారు 2 రోజులు అయింది పాప, ఆయన తండ్రి కదా, కొంచెం దుఃఖం ఒక మనస్సులో ఉంది, ఏమిటో వీడు ఒక్కడో ఇలా అయ్యాడు అనుకో. సరే ఆయన పిలిచి, నేను బాధపడతా, రే అబ్బాయి కంగారు పడుకో, మళ్ళీ చదువు, సబ్జెక్ట్ బాగా గట్టి పడుతున్నాడు. ఎందుకంటే అప్పట్లో 10th క్లాసులో ఇంగ్లీష్ పోతే ఇంగ్లీష్ కట్టడం, సైన్స్ పోతే సైన్స్ కట్టడం లేదమ్మా. మా కర్మ ఏంటంటే మొత్తం 6 కట్టాలి, అప్పుడు పద్ధతి అంతే. అప్పుడే ఫెయిల్ అయ్యింది. నువ్వు ఏ సబ్జెక్టులో 1 మార్కు తక్కువ వచ్చిపోయినా సరే మొత్తం అన్నీ మళ్ళీ కట్టాల్సిందే, ఏడాది చదవాల్సిందే. నేను క్లాసులోకి వెళ్ళగానే మిగిలిన పిల్లలు సీనియర్ ఆర్టిస్ట్ అనేవాళ్ళు. మరి 2వ సారి చదువుతున్నాం కదా, వేళాకోళం. ఆ నిందలన్నీ పడ్డాను, ఆ వేళాకోళాలు పడ్డాను. కానీ నా తండ్రి నాకు గొప్ప స్ఫూర్తిగా నిలిచాడు. మళ్ళీ చదవరా అబ్బాయి, ఇంకోసారి రుబ్బితే పిండి మెత్తబడుతుంది కదా, అలాగే సబ్జెక్ట్ కూడా మెత్తబడుతుందిరా, బాగా చదవమన్నాడు. నేను మొదటిసారి ఉత్తీర్ణున్నై ఉంటే నాకు వచ్చినటువంటి మార్కులు 600కి 280, అదో మార్కా, 600కి 280. కానీ 2వసారి నేను మళ్ళీ రాసినప్పుడు అదే 600కి నాకు 400 మించి మార్కులు వచ్చాయి. నేను సాధించానా లేదా 2వసారి చదివి? మరి ఏమిటండి అభ్యంతరం? ఇవాళ మళ్ళీ ఇంత రంగంలో ఇలా ఉన్నామా లేదా? ఇవాళ 10th క్లాస్ తప్పానో, నేను చెబితే తప్ప ఎవరికి తెలియదు, నేను చెప్పినా నమ్మట్లేదు మా అభిమానులు భక్తులు. మీరు చెప్పగానే పరుగు పోతున్నట్టున్నారు. పోయేది ఏమిటంటే ఉన్న విషయం కదా. అందుకే నిర్భయంగా ఉండాల్సింది, నిశ్చింతగా ఉండాల్సింది విద్యార్థులు ఏమిటంటే, ఒక దారి దెబ్బతింటాం, ఓ సబ్జెక్టులో తక్కువ వస్తే వస్తాయి, దాన్నే మళ్ళీ పట్టుదల బట్టి గట్టిగా చెబితే బ్రహ్మాండంగా వస్తాయి. అప్పుడు సరిగ్గా మనం ఏమైపోతామంటే, మనకంటే మార్కులు తక్కువ వచ్చిన వాడితో స్నేహం చేస్తాం మనం, అదే పొరపాటు. మనం వెతికేసుకుంటాం, వెంటనే ఫెయిల్ అయిన వాళ్ళు 4 వెతికేసుకుంటాం, తణుకులో ఎక్కడున్నారో ఫెయిల్ అయిన వాళ్ళని వెతికిని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి దారా అంటాం. ఎందుకంటే మనకు వాడితో బాగుంటుంది సుఖంగా, పాస్ అయిన వాడితో బాగుండదు. విద్య ద్వారా మీరు ముందు మీ జీవితాన్ని నడుపుకునే విధానం నేర్చుకోవాలి. వినయం అంటే అది. అలాగే అది ఉద్యోగం అదే వస్తుంది. ఉద్యోగమా, వ్యాపారమా, వ్యవసాయమా, ఏదైనా చేసుకోవచ్చు, అది వస్తుంది. తర్వాత దానివల్ల మన ధర్మాన్ని మనం సక్రమంగా నిర్వర్తించగలిగి ఉంటాం. ఆ ధర్మ నిర్వహణ ద్వారా మనకు ఆనందం కలుగుతుంది, డబ్బు ద్వారా కాదు ఎప్పుడు కూడా. చాలామంది ఆనందం ఎలా వస్తుందంటే, బాగా డబ్బు సంపాదిస్తే వస్తుందంటారు. బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఎవరినైనా మీరు చూడండి, వాళ్ళు ఎవరో ఆనందంగా లేరు. కోటీశ్వరులు ఉంటారు కదా మీ కళ్ళెదురుగా, వాళ్ళని కనుక్కోండి, ఆనందంగా ఉన్నారేమో. కనీసం 2వ పూట తిండి తింటలేదు, చపాతీలు తింటారు. దిక్కుమాలిన బతుకంటే అదే. ఆనందం తినడానికి లేదు, అది కూడా ఒకటే చపాతీ, అందులో 2వది ఉండదు, బరువు పెరుగుతాడు. చట్నీ ఉండదు, బీపీ వస్తుంది. షుగర్ వేసుకోడు, ఎందుకంటే ఈయనకి షుగరు. ఇంకెందుకది ఒక చపాతీ కోసం 100 కోట్లు సంపాదించాడు, సిగ్గులేకపోతే సరి. తినడానికి లేనప్పుడు, కట్టుకోవడానికి లేనప్పుడు, హాయిగా పడుకోవడానికి లేనప్పుడు, నిశ్చింతగా నిద్ర పట్టనప్పుడు ఆ 100 కోట్లు అవతల బారేసి ఆటో డ్రైవర్లో బతకడం నయం. ఆటో డ్రైవర్ మీరు గమనించండి, ఆటో డ్రైవర్ ఎలా ఉంటాడు. వాడు ఆటో అద్దెది, వాడు అద్దెకి తెచ్చుకుంటాడు, పొద్దున్నే వెళ్ళి తెచ్చుకుంటాడు, దానికి సాయంత్రానికి 200 300 కట్టాలి. సాయంత్రం వేసరికి వాడు 600 సంపాదిస్తాడు, 300 అద్దె ఇచ్చేస్తాడు. ఇంకొక 100 రూపాయలు ఇతర ఖర్చులు, పెట్రోలు అవన్నీ పోతాయి వాడికి 200. ఇక 200 మిగులుతుంది కదా, 100 శుభ్రంగా వేసేస్తాడు. వాళ్ళ లెక్క వాడిది. వేసేసి ఇంటికి వెళ్ళి 100 ఇస్తాడు. చంపేస్తాను, పులుసుకో 2 పెట్టలు ఎంత చంపేస్తానంట. వాడు పెళ్ళాం మహాపతివ్రత, వాడు చెప్పినట్టు వింటుంది. అందుకని వండి పెడుతుంది, శుభ్రంగా తినేస్తాడు. ఆటో డ్రైవర్ 100 రూపాయలు కూర భోజనం వాడు తినేస్తాడు. బయట నులక మంచం వేసుకుంటాడు, నెక్కర వేసుకుంటాడు, నోట్లో సిగరెట్ ఎట్టుకుంటాడు, రావో ఈ సందమామా అని పాట పాడతాడు వాడు. ఈ కోటీశ్వరుడు కంటే వాడు ఆనందంగా ఉన్నాడు. సంపాదించింది ఏదో ఖర్చు పెట్టేశాడు, ఇవ్వాల్సింది ఏదో ఇంటే ఇచ్చేశాడు, వాడు కావాల్సింది ఏదో తాగాడు, తిన్నాడు, ఏదో ఏడిచాడు, నిశ్చింతగా ఉన్నాడు. ఈ 100 కోట్లు ఉన్నవాడు ఏం చేశాడు? అమెరికాలో దాచాం, బామ్మర్ దీంట్లో దాచాం, బాత్రూంలో దాచాం, స్విస్ బ్యాంకులో దాచాం, ఏమైపోతాయో. అవేం అవ్వవు, వీడికి మాత్రం ఏదో అయిపోయాడు, గుండెపోటు వచ్చింది. మంచి డబ్బు సంపాదించడంలో ఆనందం ఉంటుంది అని విద్యార్థి దశలో మీరు ఎప్పుడూ భావించొద్దు పొరపాటును కూడా. జ్ఞానాదేవతు కైవల్యం అంటారు ఆదిశంకరాచార్య. జ్ఞానం వల్ల మాత్రమే మనకు ఆనందం, అమితమైన ఆనందం, అమృతానందం కలుగుతుంది. అటువంటి జ్ఞానానందాన్ని కలిగించడానికి, దుర్వ్యసనాలకు దూరంగా ఉండడానికి, క్రమశిక్షణ కలిగి ఉండడానికి నా ఈ ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. బాగా చదువుకున్న విద్యార్థికి 2 లక్షణాలు అతనిలోంచి పుట్టుకొస్తాయి. ఆ 2 లక్షణాలలాగే సుమిత్రాదేవికి 2 పిల్లలు పుట్టారు అన్నారు. ఆ 2 లక్షణాలు ఏమిటంటే ప్రబోధము, వినయము. ప్రబోధము అంటే జ్ఞానం, వినయం అంటే దాన్ని అప్లై చేసే విధానం. ప్రబోధము, వినయము. వినయం అంటే మనకు తెలియక చాలామంది ఏమనుకుంటామంటే, వినయం అంటే మోడెస్టీ అని అర్థం చెబుతారు. పొరపాటు మాట. సంస్కృతంలో వినయానికి అర్థం అది కాదు. మీరు ఇప్పుడు చేతులు కట్టుకుని కూర్చున్నారు, అదంతా పెద్ద విషయం కాదు. మీరు చేతులు ఇలా బారజాపుకుని కూర్చున్నా నాకు వచ్చిన నష్టమే. అది కేవలం పెద్దవాళ్ళ పట్ల గౌరవం. కూర్చోవడం, నిలబడడం, నమస్కారం చేయడం, చేతులు ఇలా పెట్టుకోవడం, ఇవన్నీ ఊరికే ఏదో పెద్దవాళ్ళ పట్ల గౌరవం అంతే. అంత మాత్రం చేత అస్తమానం ఇలా పెట్టుకోమని కాదు అర్థం. అక్కడ నెప్పెట్టేస్తాయి. ఎంతసేపు పెట్టుకుంటావు?
కానీ కూర్చోవడానికి ఏదో ఓ పద్ధతి ఉంటుంది. నాకు కాళ్ళు జాపేసి కూర్చుంటానండి అంటే అలాగా, మధ్యలో నేను మాట్లాడుతుంటే స్మార్ట్ ఫోన్కి ఎలుగుతానండి అంటే అలాగా, దాన్నే అవినయం అంటారు. కానీ అసలు వినయానికి అర్థం అది కాదండి. విశేషేణ నయం వినయం. నయం అంటే నడిపించుకోవడం, నీ జీవితాన్ని నువ్వు నడిపించుకోవాలి. నయ శబ్దానికి సంస్కృతంలో నడిపించడం అని అర్థం. మన నాయకుడు అంటాం చూడండి, బయట వాళ్ళ లీడర్ నాయకుడు అంటే ఎక్కడి నుంచి వచ్చింది? నయతీతి నాయక, నడిపించేవాడు నాయకుడు. అంచేది వినయం అంటే మన జీవితాన్ని మనం సక్రమంగా నడిపించుకోవడం. అంతేగాని చేతులు కట్టు కూర్చోవడం, పెద్దవాళ్ళలాగానే రేవడం, ఏదో మా గౌరవంగా ఉండడం అది కాదు. అది గొప్ప లక్షణమే, కానీ అది అంత ప్రాధాన్యం ఏమి ఇవ్వక్కర్లేదు జీవితంలో. దానికి నీ మనస్సు ఎలా ఉంది, నీ ఆలోచన ఎలా ఉంది, నీ బుద్ధి ఎలా ఉంది, అది ముఖ్యం ఉంది అసలు అక్కడ. అంచేది నడిపించేదాన్ని వాడిని నాయకుడు అనంటే, మన కంటిని ఏమంటారని ఇంకో పేరు కన్ను అనే మాట ఉంది. ఇంకో మాట చెప్పండి కంటికి. నయనం. నయనం అని ఎందుకు వచ్చింది? నయతీతి నయనం, కన్ను మనల్ని నడిపిస్తుంది. నడిచేది కాళ్ళతోనే, కానీ నడిపించేది కన్నే కదా. కళ్ళు లేనివాడు ఎలా నడుస్తాడు? ఇంకొకడు సాయం కావాలి. కళ్ళు ఉన్నవాడికి ఎవరి సాయం అక్కర్లా, నడిచేస్తాడు. ఎలా నడుస్తున్నాడు? కళ్ళు ఉండడం వల్ల. అంచేది నడిచేది కాళ్ళే, కానీ నడిపించేది కన్నేగా. కాళ్ళు లేకపోతే నడవలేం, కానీ కన్ను లేకపోయినా కూడా నడవలేం. కాళ్ళు ఉన్నా కూడా నడవలేం, అంతే కదా. అంచేది నడిపించేది కన్ను, నయనం. నడిపించేవాడు నాయకుడు, నాయక. అటువంటిప్పుడు నయం అంటే అర్థం నడిపించడం తప్ప చేతులు కట్టు కూర్చోవడమును నమస్కారం పెట్టడం కాదు, అదంతా వేరు. దాన్ని విధేయత అంటారు. వినయం విధేయత అని రెండు మాటలు ఉన్నాయి. విధేయత కిందకు వస్తాయి ఆ లక్షణాలు, వినయం కిందికి రావు. కాళిదాసు చెప్పినటువంటి వినయం అది కాదు. ప్రబోధ వినయావివ అంటే ముందు ప్రబోధం, మనకి దానికి తగిన పరిజ్ఞానం, జ్ఞానం ఉండాలి. మనం ఏ సబ్జెక్టు చదువుకుంటున్నామో దానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి. రెండవది, ఆ జ్ఞానాన్ని వెంటనే మనం ఏం చేయాలి? మన జీవితంలో నడిపించడానికి ఉపయోగించుకోవాలి. మన జీవితంలో ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనం పుస్తకాల్లో ఏం చదువుకున్నాం, అది ఎందుకు ఇక్కడ వాడలేకపోతున్నాం అని ఆలోచించాలి మీరు. అయితే పుస్తకాలు చదువుకున్న దానికి జీవితానికి సంబంధం లేకపోతే ఇంక జీవించడం దేనికి? జీవించడం దేనికి? అందుకని ఇలా ఆలోచిస్తే ఇప్పుడు విద్యా వ్యవస్థ బాగుపడుతుంది ఖచ్చితంగా. ఇవాళ ఏమి చెడిపోయి ఉందని నేనేం తీర్మానం చేయట్లే, కానీ ఉండవలసిన విధానంగా మాత్రం లేదు. అది మాకే కాదు మీకు తెలుసు. ఉండవలసినంత గొప్పగా మాత్రం లేదు, అందరికీ తెలిసిపోతుంది. అది మాకే కాదు మీకు తెలుసు. ఇవాళ విద్యార్థులు ఎలా ఉన్నారు అంటే, ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో ఉదాహరణ చెబుతూ, ఉత్తరప్రదేశ్ని సీఎం యోగి ఆదిత్యనాథ్ అని ఒక ఆయన పరిపాలిస్తున్నాడు. ఆయన కాస్త ఈ నైతికమైన విలువల పట్ల అంకిత భావం ఎక్కువ. ఖచ్చితంగా బాగా ఉండాలి, బాగా చదువుకోవాలి అని. అంతే, విద్యార్థులు అంటే చదువుకోవాలి కదా. అక్కడ 10వ తరగతి పరీక్షల్లో కాపీయింగ్ జరుగుతూ ఉంటే, కాపీయింగ్ జరిగిన వాళ్ళని కొంతమందిని డిబార్ చేశాడు ఆయన. ముఖ్యమంత్రి ఏం చేయడం, అవన్నీ అధికారులు చేశారు. ఏకంగా కాపీ చేస్తూ దొరికిపోయిన వాళ్ళు ఎంతో తెలుసా? ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీద 1,00,000 మంది విద్యార్థులు దొరికారండి. ఏకంగా 1,00,000 మంది. ఏం మొహమాట పడకుండా ఆయన ముఖ్యమంత్రి ఏమీ ఆశించిన వ్యవహారం, మళ్ళీ ఎన్నికల్లో నెగ్గకపోయినా కూడా ఆయనకేం బాధ లేదు. ఎవరేమనుకున్నా నాకు మంచిది, ఇది తాళ తప్పు. విద్యార్థులు కాపీలు కొడుతుంటే వాళ్ళ మీద ఏ చర్య తీసుకోకపోతే మేమెందుకు ఇక్కడ పని లేకని 1,00,000 మందిని డిబార్ చేశాడు. ఆశ్చర్యం ఏమిటంటే 10 రోజులు తిరగకుండా రాష్ట్రంలో 10 లక్షల మంది ఉద్యమం చేసి, ఊరేగింపు చేసి, విడిచిపెడతారా లేదా, మేము ఇలాగే పరీక్షలు రాస్తాం, మీరు 1,00,000 మందిని డిబార్ చేస్తే మొత్తం పరీక్షలనే మేము బహిష్కరిస్తున్నాం అని మొత్తం విద్యార్థులు బహిష్కరించారండి. అది ఇవాళ విద్యా వ్యవస్థ. తప్పు చేసిన వాడికి శిక్ష వేస్తే వాడికి మద్దతుగా ఉద్యమాలు వస్తున్నాయి ఇవాళ. మీరేం వేయడానికి వీల్లేదు అంటే ప్రభుత్వం ఏం చేయాలి? నోరు మూసుకొని కూర్చోవాలి, చేతులు కట్టుకుని కూర్చోవాలి, ఎవరినేమనకూడదు. ప్రభుత్వం పరిస్థితి కాదు, తల్లిదండ్రుల పరిస్థితి కూడా అది. బండి వేసుకొస్తున్నారు, బండి లేకుండా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, అవి చెప్పడం. సైకిల్ మీద వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆ విషయం చెప్పడం. నడిచి వచ్చేవాళ్ళు ఉన్నారు, ఆ విషయం చెప్పడం. బళ్ళు ఉన్నాయి, చూడు కావాలంటే బళ్ళు ఎన్ని ఉన్నాయి? ఓ 10 ఉంటాయి. ఆ 10 వీడు చేరాలి, స్టైల్. నేను బండి కొన్నాం అని తల్లిదండ్రులు కొనలేము, మనకు డబ్బులు లేవురా అంటే ఏదో చేసి కొనాలి, వాడికి లెక్క తెలియదు. ఇప్పుడు నీకు బండి ఎందుకురా అంటాడు. మనకు డబ్బు ఉన్న తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే, డబ్బు ఉంటే ఉండొచ్చు, డబ్బు ఉంటే అన్నీ కొనాలా ఏంటి? నీకు ఇప్పుడు బండి ఎందుకురా 10వ తరగతికి సైకిల్ వేసి వెళ్ళొచ్చు కదా అంటే నేను కుదరదు అంటాడు. వెంటనే తండ్రి కాదన్నా తల్లి సమర్థిస్తుంది, ఫోన్లే కొనొచ్చుగా, మనం ఎన్నింటికి తగలపెట్టట్లేదు. వెంటనే భర్తకి భార్య గొడవ ఇక్కడ. ఇప్పుడు సమర్థింపు. ఒకవేళ తండ్రి కానీ తల్లి కానీ ఖచ్చితంగా నిలబడి నేను కొన్నాను అనుకో, వెంటనే కుర్రాడు ఏమంటాడో తెలుసా, నేను ఇంట్లోంచి వెళ్ళిపోతా, లేకపోతే ఏదో చేసుకుంటా. బెదిరింపులు, బ్లాక్మెయిలింగ్.
వెంటనే తల్లి తండ్రి రాజీ పడిపోతారు. ముందు తల్లి రాజీ పడిపోతుంది. వాడు ప్రాణం తీసుకుంటారంటున్నాడు, ఒక్కగానొక్క కొడుకు, ఏమైపోతాం మనం, బండి కొంటే ఏమైంది, ఇప్పుడు ₹1,00,000 ఇంతిన, రూపాయల దృష్టితో ఆలోచిస్తారండి. రూపాయల సమస్య కదమ్మా, వాడు చెడిపోతాడు ఖచ్చితంగా. 10వ తరగతి అంటే 14 years, 14 ఏళ్ళ వాళ్ళకి బండి ఎలా ఇస్తారు మీరు? లైసెన్స్ రావాలి కదా, 18 ఏళ్ళు దాటితే కానీ లైసెన్స్ రాదు కదా. 14 ఏళ్ళ వాళ్ళకి బండి ఎలా ఇస్తారు? 15 ఏళ్ల కుర్రాళ్ళు, 16 ఏళ్ల కుర్రాళ్ళు రింగ్ రోడ్లో 16 లక్షల బండి వేసుకుని వెళ్ళి 120-130 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నారు. తల్లిదండ్రులు గర్భశోకంతో ఉన్నారు. ఈవేళ హైదరాబాదులో ప్రముఖులు, సినీ నటులు, పెద్దవాళ్ళు, చాలా పెద్దవాళ్ళు తట్టుకోలేని శోకంతో ఉన్నారు. వాడికి నిండా 15 ఏళ్ళు లేవు. వాడు బండిని పేచి పెట్టి కొనిపించుకున్నవాడు తిన్నగా ఉండగా రింగ్ రోడ్లో వెళ్ళాడు. అక్కడ కొంచెం ఖాళీగా ఉంటుంది. 100 స్పీడ్ కాదు, 150 స్పీడ్ పెట్టాడు. ఆ కుర్రాడికి ఏం తెలుస్తున్నాడు ఆ వయసులో బాధ్యతలు? పెద్దవాళ్ళకి 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిన వాళ్ళకి బాధ్యతలు తెలియక 160 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నారు. చూస్తున్నాం టీవీల్లో. మరి పిల్లలకి ఏం తెలుస్తుందండి? అంచేత విద్య ద్వారా ముందు నేర్చుకోవాల్సింది ఏమిటంటే, నాకు 10వ తరగతికి బండి అవసరమా, ఇంటర్మీడియట్కి బండి అవసరమా, కాలేజీ ఎవరికి హై స్కూల్ కానీ కాలేజీ కానీ 1-2 కిలోమీటర్లు మించి దూరంలో లేవండి. ఉంటే బస్సు ఉంటుందండి వెళ్ళడానికి, బస్సు ఎక్కి వెళ్ళచ్చు. కానీ నేను జమీందారు కొడుకుని, నేను సినిమా యాక్టర్ కొడుకుని, నేను క్రికెట్ స్టార్ కొడుకుని, నేను గరికపాటి నరసింహారావు గారు అబ్బాయిని, నేను ఎలా పెడతాను సైకిల్ మీద? నేను ఇంకా అదృష్టవంతుడు నా విషయాలు. మా పిల్లలకి డిగ్రీ దాటే వరకు సైకిలే, ఏం మొహమాటం లేదు. ఒకరిద్దరు కొనమని పెంచి నేను పెట్టిన కొన్నాను చెప్పాను. నేను చాలా మొహమాటం లాగా, నేను కొన్నాను, నీకు ఇష్టమైతే వెళ్ళి లేదా మానయ్యి, నేను కొన్నాను. డబ్బు సమస్య కాదు, నేను కొన్నా అంతే. కాసేపు గుంజుకున్నారు, పేచి పెట్టారు, అన్నం మానేశారు, నేను మానేశా. 2 రోజులు వాడు తిన్నాడు, నేను తిన్నాను, అయిపోయింది. కానీ ఇలా ధైర్యంగా ఉండగలిగే లక్షణం చాలామందికి తల్లిదండ్రులకు లేదు. ఇవాళ వాడు అన్నం మానేశాడు, ఒక్కగానొక్క బిడ్డ అని అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికీ బళ్ళు కొంటున్నారు శుభ్రంగా. ఆ పైన మనకి మన ప్రాణాలు తినడానికి స్మార్ట్ ఫోన్ ఒకటి వచ్చింది. ఇవి 7వ తరగతిలోనే ఇస్తున్నారు శుభ్రంగా. దానికి పాపం విద్యార్థులు మీరంతా ఏం చెప్తారు, చాలా గొప్పవాళ్ళు, మీకు ఉపాయాలు బాగా తెలుసు. అమ్మ వాళ్ళు అప్లయన్సెస్ ఉంటాయి, వాళ్ళు ఫీచర్స్ ఉంటాయి, వాళ్ళు హోంవర్క్ అందులోనే, అమ్మ ఫోన్ లేకుండా చదువు ఉండదు ఇవాళ అని చెప్పేస్తాం మనం అంతే. కానీ స్మార్ట్ ఫోన్ లేకుండా కూడా చదువుకోవచ్చు, ఫోన్తో పనేం లేదు. ఇందులో స్మార్ట్ ఫోన్ వాడని వాళ్ళు చేయొద్దండి నిజాయితీగా. వాడని వాళ్ళు, వాడుతున్న వాళ్ళు కాదు, వాడని వాళ్ళు. మీరే ఒక్కసారి చూసుకోండమ్మా, ఇంతమందిలో స్మార్ట్ ఫోన్ వాడని వాళ్ళు గట్టిగా లెక్క పెడితే 20 మంది లేరు. దించండి సార్. మీరు కూడా నిజాన్ని చెప్పారు, సంతోషం, మీకు నమస్కారం. అవసరమా అండి? మీరు ఆలోచించండి. 10వ తరగతి లోపు ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళకి స్మార్ట్ ఫోన్ అవసరమా అండి? అవి ఉన్నాక మీరేం చేస్తున్నారో మీ మనస్సుని మీరే ఆలోచించుకోండి. నేను ఎవరిని లేపి ప్రశ్నించను నేను, కానీ మీరే ఆలోచించుకోండి. క్లాసులో ఉండగా పాఠం చెబుతుంటే పాఠం ఎప్పుడైనా విసుగొస్తే మన కింద నుంచి దీన్ని తీసి నొక్కామా లేదా? ఐ పేడ, ఆవు పేడ, గేదె పేడ అన్ని పెట్టి ఖచ్చితంగానండి. బుర్ర ఇది. ఈ బుర్ర ఈ వయస్సులో ఎలా ఉంటుంది అంటే, చెయ్యొచ్చా చెయ్యకూడదా అనేది అనవసరం. చేద్దామంటే చేసేయి అంతే, చేద్దామంటే చేసేయి, ఇంకా ఆలోచిస్తావేటి అని అనిపిస్తుంది ఖచ్చితంగా. దాని నుంచి మనం తప్పుకోవాలంటే శ్రీనాథుడు చెబుతాడు కాశీఖండంలో ఉదాహరణ. నీ జీవితం విద్య నీకు ఉపయోగపడేలా చేసుకోవాలని కాళిదాసు చెప్పాడు కదా. నీ జీవితంలో సమస్యలను ఎదుర్కోవడానికి, నీ తెలివితేటలు పెరగడానికి, నీకు సమాజం పట్ల ప్రేమ భక్తి కలగడానికి, నీ జీవితం పట్ల నీకు బాధ్యత కలగడానికి నీ చదువు ఉపయోగపడినప్పుడు దేనికి చదువు అంతా. నువ్వు 10వ తరగతి చదివితే 100వ తరగతి చదివితే ఎవరికి కావాలి? ఎక్కడ